ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. కొంతమంది యువకుల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. నా ఓపీడీలో నోటి క్యాన్సర్ పేషెంట్స్ ఎలా వస్తున్నారు, వాళ్ళకి అసలు రావడానికి కారణాలు ఏంటి? యువకుల్లో ఎస్పెషల్లీ మనం చాలాసార్లు చూస్తాం సినిమా థియేటర్లో నోటి క్యాన్సర్ గురించి ఒక యాడ్ వస్తుంటుంది. ఆ ముఖేష్ కావచ్చు, అందులో ఏంటంటే నోటి క్యాన్సర్ బారిన పడిన వాళ్ళ ఫ్యామిలీస్ చిన్న భిన్నం అయిపోతుంటాయి, వాళ్ళు చాలా లాస్ ఫేస్ చేస్తుంటారు. ఈరోజు నేను చెప్పే వీడియోలో కూడా ఇలాంటి సినారియో, అంటే నా ఓపీడీకి ఒక నోటి క్యాన్సర్ పేషెంట్ ఒక చిన్న వయసులో, ఒక 20-22 సంవత్సరాల వయసులో వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఎప్పుడూ అదే గుర్తుకొస్తుంటుంది. అంటే సినిమా థియేటర్లో అందరూ యువకులు సినిమాలు చూస్తూ ఉంటారు, కానీ ఆ ఒక అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్ వాళ్ళకి ఎందుకు పడలేదు? దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు. అడ్వాన్స్ స్టేజ్ అంటే నోరు తెరవలేకపోవడం, ఏమీ తినలేకపోవడం, నోటి నుంచి రక్తం కారడం, అలాంటి సిమ్టమ్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నేను అడుగుతాను, అంటే ఈ సిమ్టమ్స్ ఎన్నాళ్ళ నుంచి నీకు ఉంది అని అంటే వాళ్ళు మినిమం 6 months టైం చెప్తా ఉంటారు. అంటే 6 నెలల పాటు వాళ్ళు ఏం చేశారు? అంటే వాళ్ళకి అవగాహన లేదా, లేకపోతే దాన్ని నెగ్లిజెన్స్ అంటారా? దీనికి సమాధానం నా దగ్గర లేదు. ఆ సమాధానం మీరే కమెంట్ రూప్స్లో చెప్పాలి. అయితే ఈ చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి చాలామంది ఇప్పుడు నేను అడిగిన హిస్టరీలో ఖైనా గుట్టకా అలవాటు, లేకపోతే సిగరెట్ స్మోకింగ్, ఇవే అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు ఉన్న ప్రతి పిల్లలకు కూడా ఏదో ఒక సిమ్టమ్స్, అంటే నోట్లో ఒక చిన్న పూత కానీ, లేకపోతే చిన్న గాయం కానీ, అలాంటిది ఒక 6 నెలల ముందు నుంచి మొదలవుతుంది. కానీ అది నొప్పి ఇవ్వదు. నొప్పి ఇవ్వకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, అది నన్ను ఏమీ చేయట్లేదు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేసేసి, చాలామంది ఈ యువకుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మేస్త్రి పని చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఆటో డ్రైవర్స్ గానో, లేకపోతే ఏవో చిన్న కూలి పనులు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎర్లీ మ్యారేజెస్ కూడా అయిపోతూ ఉంటాయి. సో నా ఓపీడీలో నాకు ఒక పేషెంట్ ఇలా చిన్న వయసులో వచ్చినప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ తల్లి కానీ లేకపోతే వాళ్ళ భార్య కానీ వచ్చినప్పుడు వీళ్ళకున్న అలవాట్ల వలన ఎంత సఫరింగ్స్ నేను చూస్తుంటానంటే ఆ ఫ్యామిలీలో, ఎస్పెషలీ వాళ్ళ మదర్స్లో కానీ, వాళ్ళ తల్లిల్లో కానీ, లేకపోతే వాళ్ళ భార్యల్లో కానీ, కేవలం ఒక అలవాటు వీళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. సరే, అలవాట్ల వలన ఏదో ఒక సిమ్టమ్స్ వచ్చింది, అది కూడా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో మన దగ్గర రాకుండా మళ్ళీ ఆ జీవనోపాధిని కొనసాగిస్తే ఉంటారు. అంటే వాళ్ళకి ఒక 6 నెలల కిందటే నోట్లో ఒక చిన్న అల్సర్ వచ్చి ఉంటుంది, చిన్న గాయం వచ్చి ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసేసి, ఎందుకంటే నొప్పి ఇవ్వదు, నెగ్లెక్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళు ఆ డైలీ ఉపాధికి, అంటే ఏదైతే బ్రెడ్ ఎర్నింగ్ అంటామో, లేకపోతే డబ్బు సంపాదించడానికి వాళ్ళు మళ్ళీ ఆ జాబ్లోకి వెళ్ళిపోతారు. ఇలా నెగ్లెక్ట్ చేసి 6 నెలలు బాగా మొదలుపెట్టుకొని అడ్వాన్స్ స్టేజ్ అయితే కానీ మన దగ్గరికి రావట్లేదు. ఆ టైంలో డాక్టర్కి అలాంటి సినారియో, అంటే ఒక చిన్న వయసు వాడు ఒక నోటి క్యాన్సర్తో ఒక అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు వాడిని మనం సేవ్ చేయాలన్న చాలా ఆసక్తి ఉంది, చాలా మాకు వాడిని కాపాడాలన్న ఒక జీల్ ఉంటుంది. కానీ అడ్వాన్స్ స్టేజ్, అంటే స్టేజ్ ఎప్పుడైతే ముదిరిపోతుందో మన చేతుల్లో వాడిని కాపాడే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. అదే మనకి 6 months బిఫోర్ కానీ వాళ్ళు వచ్చి ఉంటే ఖచ్చితంగా మనం క్యూర్ చేయగలిగే వాళ్ళం. కానీ ఈ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు మాత్రం ఆ క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 50% కన్నా తక్కువగా పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పిల్లల కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. అసలు ఎందుకు నెగ్లిజెన్స్ జరుగుతుంది మన యువకుల్లో? తెలిసి మళ్ళీ దాన్ని ఎందుకు అలవాటుగా మార్చుకుంటున్నారు? సపోజ్ అది తెలుసుకున్నా కానీ, ఈ అవగాహన వీడియోస్ మనం ఎంత చేస్తున్నా కానీ, సినిమాల్లో చూపిస్తున్నా కానీ ఇంకా యువకుల్లో ఇది ఎందుకు రావట్లేదు? సపోజ్ నోట్లో ఇలాంటి అలవాట్లు ఉన్న ఏ యువకులైనా, ఏ పిల్లలైనా కానీ, నోట్లో ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే డెంటిస్ట్ దగ్గర చూపించుకోండి. కొంతమంది డెంటిస్ట్ దగ్గర కూడా చూపించుకుంటారు, కానీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అంత త్వరగా బయటపడవు. సో ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, డెంటిస్టే కాదు క్యాన్సర్ స్పెషలిస్ట్, మళ్ళీ నొక్కి చెప్తున్నాను, క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకొని అది ఏమీ కాదు అన్నప్పుడే మళ్ళీ మీ పనులకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఒకవేళ మీరు అలా చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మొత్తం అడ్వాన్స్ స్టేజ్లో మనం దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం. దీనివల్ల మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంటుంది. ఆ సఫరింగ్ నేను చూసి డాక్టర్స్గా మేము బాధపడుతుంటాం, కానీ ఆ టైంలో ఏమీ చేయలేము. కాబట్టి ఈరోజు ఈ వీడియో నేను మీ ముందు పెడుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.